హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ యాక్ట్రెస్ ఎవర్ గ్రీన్ బ్యూటీ నిర్మలా గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నిర్మలమ్మ నమస్కారం. నమస్కారం. ఎలా మిమ్మల్ని ఉంది? మిమ్మల్ని చూడడానికి ఎంతో సంతోషం తెలుసా. మాకు చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని తెలుగు ప్రేక్షకులకు చూపించటం. ఎందుకంటే మీరు తెలుగులో ఇంతవరకు ఎవ్వరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు. దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఇంటర్వ్యూ. ఎస్, 500 ఫిలిమ్స్ చేశారు. ప్రతి స్టార్ హీరోతో వర్క్ చేసి ఉన్నారు. యువర్ ఆల్సో స్టార్ హీరోయిన్. బట్ ఎప్పుడు కూడా ఎక్కడ బిల్డప్ ఇవంతా ఏమి ఉండదు. చాలా అంటే చాలా కూల్ లైఫ్, డౌన్ టు ఎర్త్ అండ్ వర్క్ కామ్ గోయింగ్. ఎలా ఇది, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఫస్ట్ బేసికలీ ఐఎమ్ ఏ క్వైట్ పర్సన్, రిజర్వ్డ్ పర్సన్. దట్స్ వై. అండ్ సో ఫార్ ఐ హ్యావ్ నాట్ గివెన్ ఎనీ ఇంటర్వ్యూ. And the way you requested, it's I have accepted that too after this COVID situation and all. తెలుగులో నా మొదటి ఫిలిం గూఢాచారి 116. దాంట్లో కృష్ణ గారితో ఒక గెస్ట్ రోల్ చేశాను. తర్వాత బొమ్మ బరుసా, పిచ్చి పిల్ల, మా ఇంటి వెలుగు, కత్తుల రత్తయ్య, ఈ చిత్రాలు మాత్రం కాదు ఎన్నో చిత్రాలు నటించాను. ఒక మంచి విషయం ఏమిటంటే నాకు దొరికిన అన్ని క్యారెక్టర్స్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అండ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. అది నాకు చాలా నచ్చింది. తర్వాత కన్నికా పరమేశ్వరి చిత్రంలో అమ్మవారిగా నటించిన ఆ అనుభవం అద్భుతమైనది. అది ఎప్పుడూ నేను మరవలేను. అమ్మ ఇన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి, అండ్ మీరు చెప్పకపోతే ఎవరు చెప్పలేదు గోల్డెన్ డేస్లో ఎలా ఇంతమంది హీరోయిన్స్ ఎవర్ గ్రీన్ యాక్ట్రెస్గా ఉన్నారో. అండ్ ఇది చాలా లక్ అని చెప్పుకోవచ్చు నాకు కానీ మా ఛానల్కి కానీ. ఒక్కసారి ఏదన్నా మంచి ఎక్స్పీరియన్స్ అమ్మ, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, అండ్ అప్పుల్లో హీరో హీరోయిన్స్ మధ్య ఫైట్ ఎలా ఉండేది, కాంపిటీషన్ ఎలా ఉండేది, లైక్ మీరు కానీ, సావిత్రి అమ్మ కానీ, జమున గారు, వాణిశ్రీ గారు, ఎలా ఉండేది ఆ హెల్తీ అట్మాస్ఫియర్? Yeah, definitely. I feel Jamuna Gari or Savitri Garu, they all were very friendly and as elderly persons, they used to advise me what not to do, what to do, everything. Like sister Alaka, they used to tell me. ఆల్వేస్ ఒక సిస్టర్ లాగా మిమ్మల్ని ఎక్కువ ట్రీట్ చేస్తారు. అవును. మీకు ఎక్కువ ఏ హీరో అంటే ఇష్టం అమ్మా? ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ? నాకు ఇష్టమైన స్టార్ నాగేశ్వరరావు గారు. దేవదాస్ ఫిలిం ఎన్నిసార్లు చూసానో నాకు గుర్తులేదు. సీతారామ కళ్యాణం చూద్దాం రారండి, దాంట్లో వారితో ఐ హ్యావ్ యాక్టెడ్ విత్ హిమ్. దట్ వాస్ really, I felt very happy and proud of me. Then ఎన్టీ రామారావు గారు కృష్ణ వేషంలో వచ్చినప్పుడు సాక్షాత్ శ్రీమన్ నారాయణ్ని చూసినట్టుగా ఉంటుంది. ఐ రెస్పెక్ట్ హిమ్ ఎ లాట్, నాట్ ఓన్లీ విత్ రామారావు అండ్ నాగేశ్వరరావు గారు. ఐ వర్క్ విత్ కృష్ణ, రామకృష్ణ, దెన్ Chalam, Choban Babu. I have worked with everybody. Chandra Mohan, yeah, I have done a lot of films with Chandra Mohan. Then recently, Venkatesh, Nagarjuna. I have covered all the heroes, I think. Madam, who are the acted with Chandra Mohan sir? There is one simple fonda is there. All are telling who are acted with Chandra Mohan, they become a star heroine. Is it correct in those days? I don't know about that because my roles as a young and upcoming star, I worked with him in lot of films. Even in Bomma Barusa, he was my pair, I think. What is the see your differences between మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు, అక్కడ వర్క్ చేస్తున్నారు, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, and then you become a mother roles, like who are the star heroes, వెంకటేష్ గారు, నాగార్జున గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు. డిఫరెన్సెస్ ఏం కనపడింది అప్పుడు స్టార్స్కి ఇప్పుడు స్టార్స్కి? ఐ థింక్ ఇన్ తెలుగు ఫీల్డ్ రెస్పెక్ట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈవెన్ వన్స్ ఐ
Once, why once? Several times I experienced. While going to the location or to the studio, if the hero is going, the car should not overtake him, something like that. That is disrespect. So the car will be going behind him only. హీరోయిన్ పక్కనే. No, if the hero is going, if other car will not overtake the hero's car, that much respect they give in Telugu film. That I have noticed. And Maryada, they give respect very much in Telugu film. ఇన్ బోత్ జనరేషన్స్. Yes, yes, in both generations. ఎస్పెషల్లీ వాట్ యూ సే అబౌట్ చిరంజీవి గారు అంటే ఏమని చెప్తారు? ఈజ్ ద మెగాస్టార్ ఆఫ్. Yeah. Chiranjeevi Garu, he was very friendly, and he was once I came from Delhi. I said about this Gurgaon. Then Gurgaon, he wanted to know what is the meaning of the Gurgaon. And I said, Gurgaon. That as people started telling, it became Gurgaon. Actually, in the beginning, it was Gurgaon. Good is sugarcane, sugar. And Gaon is village. It nowadays it's called Gurgaon, but in the beginning, in the olden days, it was Gurgaon. And that also he was very much interested, and he wanted to know, and he was asking, and he was knowing. ఓకే. So simple and very friendly. Like we know each other for several years. He was moving with me, and I was surprised that to such a, what to say, superhero ఓకే. and famous and top star. He was so simple and moving very సీనియర్ యాక్టర్స్కి ఎలా ఇస్తారు రెస్పెక్ట్ ఆయన మెగాస్టార్ చిరంజీవి గారు? he was respecting very much. సో యూ హ్యావ్ ఎనీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ విత్ చిరంజీవి గారు ఆన్ ద లొకేషన్ శంకర్ దాదా ఎంబీబీఎస్ టైం? ఇట్స్ కంప్లీట్లీ కామెడీ పిక్చర్. Yeah, but long back, I don't remember. సో కమింగ్ టు వెంకటేష్ గారు. సో మీ వెంకటేష్ గారు మీరు స్క్రీన్ మీద ఉంటే ఆల్మోస్ట్ రియల్ మదర్ సన్ లాగా ఫీల్ అవుతారు. సో యూ బోత్ ఆర్ కిల్లింగ్ ఆన్ ద స్క్రీన్. సో టెలింగ్ అబౌట్ వెంకటేష్ గారు. ఒక స్వారస్యమైన విషయం ఏమిటంటే రామానాయుడు గారి మొదటి ఫిలిం పాప కోసం, దాంట్లో నేను ఒక గెస్ట్ రోల్ చేశాను. తర్వాత వాళ్ళ 100th ఫిలిం కలుసుందాంరా, దాంట్లో వెంకటేష్ గారికి మదర్ రోల్ చేశాను. బోత్ ద ఫిలిమ్స్ సూపర్ హిట్. అందుకే రామానాయుడు గారు నన్ను ఎప్పుడు లక్కీ స్టార్ అని చెప్పేవారు. సో హూ ఆర్ స్టార్స్ ఇన్ యువర్ టైమ్? కృష్ణ గారు, ఏఎన్ఆర్ గారు, అండ్ యూ యాక్టెడ్ విత్ దెమ్, అండ్ అగైన్ యూ యాక్టెడ్ విత్ దే సన్స్ ఆల్సో యాజ్ ఎ మదర్. యా. ఎలా ఉంటుందమ్మా ఆ ఫీలింగ్? ఎలా ఉంటుంది ఇక్కడ హీరోయిన్, ఇక్కడ మదర్? As you age, the difference must be there, you know. You cannot expect I mean, always you can do only the teenage girl role, something like that. As you age, you will have to accept, and you will have to do the different kind of roles. I have done it. I don't have any regret for this. సో కమింగ్ టు ఏఎన్ఆర్ గారు అండ్ నాగార్జున గారు, వాట్ యూ సీన్ ద డిఫరెన్స్ బోత్ ఆఫ్? Though I liked Nageshwara Garu's film so much, I worked with Nagarjuna Garu, but my preference is for Nageshwara Garu because he is my డ్రీమ్ హీరో. yeah. ఓకే. And when I worked with him in Sita Rama Kalyanam Chuddam Raran, I was feeling like I was floating, I should say. చెప్పేశారా నేను మీకు బిగ్ ఫ్యాన్ అని చెప్పేసి? Yeah, I told him. And to see his Devadas,
wherever, even the touring talkies, I used to go and sit and see the film. బికాస్ ఆఫ్ నాగేశ్వరరావు గారు. Yeah, that whole film I liked very much. Till now, whenever it comes on TV, I used to see. తెలుగు ఛానల్. Yeah, బికాస్ ఆఫ్ నాగేశ్వరరావు గారు. yes, of సో course. మీకు ఎక్కువ ఇష్టం అంటే ఎన్టీఆర్ గారా ఏఎన్ఆర్ గారా? How will you say that if you are eating, whether you like the salt or sugar? Without salt, the spicy food you can't eat. Without sugar, you can't enjoy the sweets. Just like that, both are different and top on their level, and I like them both. As God, whenever I see NTR on screen as Rama or as Krishna or any godly characters, I respect him. But here, Nageshwar Rao, when I see him as a hero, I like him, I worship him. ఓకే. The difference is there, but both are equally, I like them. దేర్ యూ యాక్టెడ్ విత్ ఎన్టీఆర్ గారు అండ్ బాలకృష్ణ గారు. Yeah. సో బాలకృష్ణ గారితో ఎలా ఉంటుంది? వీళ్ళిద్దరితో డిఫరెన్స్ అనమాట. నాగార్జున గారు, వెంకటేష్ గారు, చిరంజీవి గారు వీళ్ళు డిఫరెంట్ అండ్ కంప్లీట్లీ డిఫరెంట్ బాలకృష్ణ గారు. Yeah. కెన్ యూ సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ బాలకృష్ణ గారు? He was very simple, and he has the background of megastar NTR's son. Still, he was very simple and very friendly. And I remember there was a scene like his legs were paralyzed. He can't. బాలకృష్ణ. Yeah. ఓకే. In this film, and he can't walk. So some oil should be applied. The Vishwanath Karu was the father of him, and he has to apply the oil on his leg, and he was feeling very emotionally, he was feeling very bad about it. Then Vishwanath Karu, he pacified him, and then only he acted. He respects elderly people so much. Even for acting, he didn't want Vishwanath Karu to touch his legs. ఐ థింక్ సీమసింహ మూవీ నేమ్. Yeah, I don't remember. అవును, ఆ మూవీలో సీన్ ఉంటుంది విశ్వనాథ్ గారు లెగ్స్ కి ఆయిల్ అప్లై చేసే సీన్. Yes. అంటే పెద్ద డైరెక్టర్ నా కాళ్ళు పట్టుకోవటం ఇష్టం లేదు అని. పెద్దవారు కాదు, అందుకే he was feeling very bad. వద్దు, you please change the scene, he was telling. Then Vishwanath Karu, he said, it is only acting, nothing else, and then he accepted. And you have seen in up and downs in your life, ma? Yes, of course. I have seen a lot. Being so much of years I have been in the cine field, and I have experienced so many things, and betrayals, happiness, everything. సో అండ్ బిఫోర్ మీ టైంలో ఉన్న పెద్ద పెద్ద యాక్టర్స్ అంతా కూడా దే ఆర్ సాక్రిఫైజింగ్ దేర్ లైఫ్స్ అబౌట్ సినిమా. ఆల్మోస్ట్ దే ఆర్ అట్ ఆల్మోస్ట్ షూట్ టైం ఓన్లీ. అండ్ ఎక్కువ కూడా ఫ్యామిలీ గురించి ఆలోచించరు, లైఫ్ గురించి ఆలోచించరు, ఓన్లీ వర్క్. అండ్ మీ గురించి ఎంత మంచి ఒపీనియన్ తెలుగు వాళ్ళకు ఉందో నాకు తెలుసు. అండ్ బట్ అందరికి ఒకటైతే అర్థం అవ్వలేదు, ఎందుకు నిర్మలా గారు ఎంత పెద్ద యాక్ట్రెస్ అయినా కానీ మ్యారేజ్ చేసుకోలేదు అని అనుకుంటారమ్మా. అంటే మ్యారేజ్ చేసుకున్న టైం లేక, లేకపోతే ఇంట్రెస్ట్ లేక, లేకపోతే దాని మీద ఆలోచించే టైం లేదా మీకు ఆ టైంలో, లేకపోతే ఎందుకు? No, I belong to a very orthodox family, and my father, he was very adamant that I should learn Bharatanatyam, and I become a very big Bharatanatyam dancer. And in spite of his relatives were very cross with him, even then he was adamant, and he taught me the
Bharatanatyam, and I started my career as a Bharatanatyam dancer. And from my childhood, I heard that my father used to say to his friends and people that my daughter is not an ordinary person. She is not born to marry and give birth to the children. She is going to do some sadhana. And this was in my mind very strongly. And you can understand when I was in the teenage and when I was working with heroes and other things, so many people, they tried to convince me and To get married. yeah, then this was in my mind and I wanted to prove my dad's dream. I hope I have done this. ఓకే, నాన్నగారి డ్రీమ్ కోసం మ్యారేజ్ చేసుకోకుండా ఉండిపోయారు. Marriage, it is not a necessary thing. Till now, I have seen so many people, my students, even in the cine field, how many heroines they got married, and even recently there was one announcement from a famous couple. నాగ చైతన్య, They are going to get separated. What is the marriage? It is not. నాగార్జున సన్. I didn't want to mention it. It is from the beginning. I was not very particular about the marriage. బట్ మీ టైంలో ఎఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి కదా, డైవర్స్ చాలా తక్కువ ఉంటుంది మీ టైంలో. No, no, ఇన్ no. యువర్ టైం. Even in those days, it was there. Many things I have heard. And one more thing I should mention. I have produced one film. And then I came to know about Savitri Amma's experience as a producer and how she faced the life and how it her whole future was ruined. So that was a lesson to me, and afterwards I didn't venture to do such things because many people used to tell me that you must prove it. Once you failed, then you must prove and you must show your success. I said no, namaskaram. అంటే మీతో పాటు ఉండే మీ ఫ్రెండ్స్ హీరోయిన్స్ కూడా చెప్పలేదా మ్యారేజ్ చేసుకో, లైఫ్లో చాలా ఇంపార్టెంట్, ఇన్ ఫ్యూచర్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత హెల్ప్ఫుల్గా కిడ్స్ ఉంటారు, ఇలా ఎవరు కూడా అడ్వైస్ చేయలేదు? As my mother, Saroja Devi Garu, she worked, and she used to speak about the marriage. ఓకే. And she used to say that don't be in hurry and get involved with any young boys and upcoming heroes. The day will come, then the suitable person will come, then you can get married. This is only Saroja Devi's Amma's advice. And K.R. Vijaya, she used to speak about the marriage. And she used to say, and yes, Varalakshmi, Bomma Barusa, she was my mother. And she used to say, when the boys, they used to come and speak to me, she said, don't trust these boys' words and all. Don't get involved. అంతే, వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయినారు కాబట్టి. They used to advise me like this. You wait, the day will come. ఓకే. But I was not in a hurry to Okay. choose anybody or to jump into conclusion. యా, నిర్మలమ్మ, యు సా ద పీక్ స్టేజ్ ఆఫ్ సావిత్రమ్మ. సావిత్రమ్మ లైఫ్లో ఎలా బతికారో తెలుగు ప్రజలకి మహానటి సినిమా ద్వారా మేమందరం చూసాం. అండ్ ఆమె హౌస్ ఎంత పెద్దగా ఉండేది, అండ్ సిల్వర్తో స్విమ్మింగ్ పూల్ అని, పెద్ద గార్డెన్ అని, ఏ కారు వచ్చినా చెన్నైలో ఫస్ట్ ఆమె తీసుకుంటారని, అండ్ లైఫ్ని చాలా బాగా లీడ్ చేశారు. అట్ ది సేమ్ టైం ఎండింగ్ స్టేజ్లో ఆమె స్ట్రగ్లింగ్స్ కూడా మనం చూసాం. మీరు ఫస్ట్ నుంచి సావిత్రమ్మని చూస్తున్నారు, సావిత్రమ్మతో ఉన్నారు కాబట్టి మీకు ఏం అర్థమైంది ఆమె లైఫ్ స్టార్టింగ్ టు ఎండింగ్, ఏం అర్థమైంది మీకు? We should not live a life like Savitri Amma. That's what the lesson I understood. And we should not be innocent also. We should listen everybody's words and we must decide what
we should do. That's what I understood. Because in Mahanadi itself, you must have seen the scene that Gemini Ganesh Garu will say, don't trust those people and produce the film. She will not listen. Something like that. సో దెర్ ఈస్ ఎ మిస్టేక్ ఆఫ్ సావిత్రమ్మదే అంటారా? No, I don't believe these things. Mistake, I cannot say that this is the mistake, but strongly believe, after my experience, I strongly believe that everything is decided by the God. What has to happen will happen. Nobody can stop it. For example, they say in Mahabharata, the Pancha Pandavas, they suffered a lot. The game, cunning game, which they have played. But their closest friend is the God, Lord Krishna. In spite of that, they played the cunning game and they suffered a lot. ఓకే. That means what? సో సావిత్రమ్మ జీవితంలో ఎవరు కన్నింగ్ గేమ్ ఆడారంటారు? No, I don't say it is cunning game or anything. ఓకే. What I am coming to say is, what the destination decides will happen. It is not anybody's mistake or anybody's cunningness. The person who convinced Savitri Amma to take a film, he must have thought that he can give a successful film. The fate we can't change, It must have gone wrong. That's what I think. ఓకే. మహానటి మూవీ చూసారా మీరు? Yes. Yes. My best friend is Menaka. ఓకే. And she invited me and I had seen. ఓ, కీర్తి సురేష్ మదర్. Yeah. ఓకే. And Kirti Suresh, she has done wonderful performance. Especially as Savitri Amma, that Gadot Gajan, Rangarao Garu. మాయా బజార్. Yeah, those portion and all I enjoyed like anything. She did it very మా well. మీరు రియల్ లైఫ్లో సావిత్రి అమ్మని చూశారు, సావిత్రమ్మ దగ్గరగా తెలుసు, అండ్ రియల్ లైఫ్లో సావిత్రమ్మ లైఫ్ స్టోరీని తీశారు ఇక్కడ. నిజంగానే రియల్ లైఫ్లో ఉన్న స్టోరీ రియల్ లైఫ్లో ఉంది అంటారా? నాకు తెలియదు. That much I don't know. But many people say, but when you make a film, it is in the hands of the writer and the director and all. అంటే ఆ మూవీలో చూపించారు కదా, లాస్ట్లో డ్రింక్ చేసి చేసి కోమాలోకి వెళ్ళిపోయి చనిపోతారు. ఈజ్ ఇట్ రియల్ ఇన్ రియల్ లైఫ్? That's what I heard. I too heard. ఓకే. In real life also, she was drinking a lot. ఓకే. సో యూ లైక్ డిట్ మహానటి. Yes. సో సావిత్రమ్మ ఈజ్ హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ అంటారు దోస్ డేస్. ఈజ్ ఇట్ కరెక్ట్? About that, I don't know. When I started acting, when my first film was released, Savitri Amma and Gemini Ganesh both were there for the preview show. And from then onwards, I knew. And I worked with Savitri Amma as daughter-in-law ఓకే. in Tamil movie. And there also, and Savitri Amma used to come to the sets. Though she was not acting, she used to come and sit on sets and she used to comment on acting and other things and all. She was very jovial and I knew her very well. And as my favorite star, I used to speak to her very much. సో సావిత్రమ్మ ఈజ్ ద ఫేవరెట్ స్టార్. సో అందరికీ ఫేవరెట్ ఆమె. స్టిల్ 40 years అయినా కానీ ఇప్పటికీ గుర్తున్నారు సావిత్రమ్మ. సూపర్ అది. సో కమింగ్ టు జయలలిత గారు. సో మీ ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా నేను చూశాను. అండ్ ఎలా ఉండేదమ్మా జయలలిత గారితో, ఒక హీరోయిన్ దగ్గర నుంచి అండ్ ఒక ఐరన్ లేడీగా ఈ స్ట్రగ్లింగ్ పీరియడ్, ఈ పీక్స్, ఈ హైట్స్, అండ్ దెన్ లాస్ట్లో అలా అయిపోవటం. She was a wonderful and iron lady, because in the world of men-oriented world, everywhere the men are taking the top position. In spite of that, she was the leading lady and she ruled the state, and
when she was working in films also, she she was choosing the topmost roles and she was doing. I respect her very much because she never stood back to punish even the closest friends or anybody ఓకే. who does any wrong, any mistake. She used to punish them. So I respect her, and she's my real iron lady. సో రియల్ లైఫ్లో మీదంతా హీరోయిన్స్గా ఉన్నప్పుడు అంతా ఫ్రెండ్స్ అంతా కూడా ఆఫ్టర్ షీ బికమ్ ఏ చీఫ్ మినిస్టర్ ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేకపోతే ఎప్పుడు ఒకేలాగా ఉండేవాళ్ళ? She used to be the same. She used to be the same. But of course, the interaction and moving together was not there. Of course, she was, చీఫ్ మినిస్టర్. yeah, she must be very busy with her political official works and all. మీరు నెక్స్ట్ ఆ తర్వాత పొలిటికల్లోకి మీరు కూడా వచ్చారు కదా, పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. I'm sorry, I don't want to say, I don't want to speak anything about the politics. ఎంజీఆర్ గారి గవర్నమెంట్లో మీరు కూడా బికమ్ ఏ లెజిస్లేటివ్ మెంబర్ కదా. I said, I'm sorry. I will not speak about that. సూపర్. సో ఇన్ని ఇయర్స్ వచ్చినా కానీ ఈ బ్యూటీని ఎలా మెయింటైన్ చేస్తున్నారు అసలు మీరు? For me and ఏం తింటారు మీరు? ఫుడ్ ఏం తింటారు? that's not the thing. Mainly, basically, I'm a dancer, Bharatanatyam dancer. My guru is Vaijayanti Mala garu. When I was dancing with Vaijayanti Mala Akka on stage, director Sridhar had seen me and he made me to work in my first film, Venniradai. And from then onwards, my this Kala Payanam, it's successfully continuing. And because of the dance, the fitness, body fitness is there. And moreover, and my father was a very strict and I should say military disciplined person. And he trained me from my childhood what to eat, what not to eat, and what to do, how much of work I should do, how much of exercise I must do, yoga, everything from my childhood I am doing. And that the benefit now I am enjoying. That's all. సో అదే ఈ బ్యూటీనెస్. Yes, of course. And wherever my close, now my Sachu Akka, we both go everywhere and we both look the same. So everybody used to ask about this, about the beauty. Even when we had been to Singapore for this Nadigar Sangam, some program, on the stage, the campier asked us what is the secret of our beauty, so that if we say to the audience, the Malaysian and Singapore ladies, they can become young and look beautiful. Then I said the same. Both were not married. Both are basically dancers. ఓకే. సచ్చు గారికి కూడా మ్యారేజ్ అవ్వలేదు? లేదు. No, when you get married, when you give birth to children, definitely you will be losing the body fitness. And as they give importance to the children, they will not give any importance to their own looks and other thing. That's the reason I think. But where we are continuing working, so we keep up the body fitness. So it is there. After all, we have got only one body. Can't we maintain it? ఓకే. సో ఎవరు మీకు మంచి గుడ్ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే అప్పుడు హీరోయిన్స్? I don't have me and Sachuka, we both are very close. And all the heroines, we meet once in a month or something. గోల్డెన్ గర్ల్స్? Yeah, not golden girls. Now we are. మీకు ఒక గ్రూప్ ఉంది కదా గోల్డెన్ Yes, గర్ల్స్? Golden Girls. యా. There, Lata is there. ఓ మీది ఇంకొక గోల్డెన్ గర్ల్స్ ఉంది. Yeah.
సో కీప్ ఆన్ షేర్ మీ మీ ఎక్స్పీరియన్స్లు ఓల్డెన్ డేస్ అంతా దాంట్లో షేర్ చేసుకుంటూ ఉంటారా? No, just like that, we meet, we have fun, like speaking each other and teasing each other. Then we will have food, whatever we like. Then we go. ఎక్కువ మీ ఇంట్లోనే మీట్ అవుతారా? Not always. Here also we meet. Then Vijay Sarathi, Dr. Vijay Sarathi. In his house also, he often he gives the get-together party. There we meet. యా, అండ్ మ్యాక్సిమం మీ టైంలో ఉన్న హీరోయిన్స్ అంతా కూడా ఫుల్ వర్క్ బిజీ, మూవీస్ నాన్ స్టాప్గా మూవీస్ 24/7 యాక్ట్ చేస్తూనే ఉంటారు అండ్ బాగా ఎర్న్ చేశారు కూడా ఆ టైంలో. అండ్ అట్ ది సేమ్ టైం చాలామంది కూడా చివరి టైంలో ప్రాపర్టీస్ పోగొట్టుకొని అప్పులు పాలైపోయి చాలామంది స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. ఎందుకమ్మా ఓల్డ్ హీరోయిన్స్కి అందరికి చాలామందికి ఆ స్టేజెస్ చూశారు అంటే ఎక్కడ మిస్టేక్ అంటారు అది? That's, I think, the parents. And they thought always they can earn and always the money will be coming. When the money coming stopped, they were in problem. And moreover, the government policy of they take this income tax after their market is gone. Then also the few fake producers, they announce about the film. So income tax people, they count as those films also, and they put this advanced tax. You will have to pay, otherwise you will be in problem, something like that. And as an artist, they will not say that I don't have market. That is, they think it's disgrace, something like that. And afterwards, the young generation, they started working in films. After 4 or 5 films, they find a Good properties. suitor and get married. ఓకే. And secured with the properties. That much they have learnt from the olden days artists. After seeing their life is ruined, that's the thing. ఓకే, వాళ్ళ నమ్మేసి ఆ ప్రాపర్టీస్ ఇచ్చేస్తారు మ్యారేజ్ అయిపోగానే. No. They don't give the property. They start working for 4 or 5 films. When they are with the name and fame, they choose a person, suitable person, and get married. Suitable person, I said. But in those days, olden days, the artist will start working, and she will continue till her youth had gone. Then she will find a husband as a second wife or third wife. ఓ, Here it is not there. They choose a proper person and they secured with the properties ఓకే. and good life. And if they don't like it, get separated. That's all. యా, ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు కాబట్టి ఐ విల్ ఆస్క్ వన్ మోర్ క్వశ్చన్ హియర్. Yes. మీరు అన్నారు అప్పుడు హీరోయిన్స్ అంతా చాలామంది దే చూజ్ సెకండ్ భార్య, రెండో భార్య, మూడో భార్య, Not choose. అలా అయిపోతుంది. They, I mean, as they work for a long time, what will happen? Their youth will gone. Their youth will go. Then they will have to accept. అండ్ కొంతమంది హీరోయిన్స్ 2-3 మ్యారేజెస్ కూడా చేసుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు మీ టైంలో అంతా కూడా. Unnaru. It is their will and wish. No comments. And because we don't know under which circumstances, under which situation they have done this. And when he or she experiences the situation, then only will know actual problems of the situation. So we cannot say anything about it. ఓకే. సో 400+ పైగా మూవీస్ చేశారు, చాలా పెద్ద రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ మీరు కూడా అప్పుల్లో. సో ఎన్ని ఆస్తులు సంపాదించారు నిర్మలా గారు అంటే ఏమని చెప్తారు? If I want to sleep,
I will go, I can sleep without any help of alcohol or drugs. That much I have earned. Peace of mind. That's my earning. Okay. ఓన్లీ పీస్ ఆఫ్ మైండ్. ఇందులో పీస్ ఆఫ్ మైండ్ కావడానికి కూడా ప్రాపర్టీస్ ఉండాలి కదా. Properties, don't need properties. With all properties also, people are why they are after alcohol and after drugs and all. They don't have peace of mind. That is not the matter. One should have peace of mind. That I have got. That's enough. I'm happy. సో అదే మీ ప్రాపర్టీ. I don't comment on that. You are not understanding what I say. I said peace of mind is the most important thing in హ్యూమన్. in human's life. Okay. And that I have got. I am happy with that. I am not speaking about the property. Okay. ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది. You want to invite him? You want to invite them? I will not say anything about it. ఓకే. ఎందుకని మదర్ రోల్స్కి చాలా దగ్గరగా వచ్చారు మాకు, అండ్ చాలా ఫిలిమ్స్ యాక్ట్ చేశారు రగడ దాకా, అండ్ ఒక్కసారిగా తెలుగులో మళ్ళీ మూవీస్ చేయడం ఆపేశారు. If at all I'm happy and I'm convinced, then I used to work. Otherwise, I will not work. And no compulsion is there that I should work and I should earn, and with that earning only I can eat and I can feed my people. That's not my situation. I belong to a very rich family and very orthodox family. I have certain norms and conditions. If it suits, then I work. Otherwise, I won't work. సో బిఫోర్ హీరోయిన్ రిచ్ ఫ్యామిలీ. Yes, of course. My family name is Aranmanai. Then you can imagine. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటమ్మా? నాన్నగారు ఏం చేస్తుంటారు? సిబ్లింగ్స్ ఎంతమంది మీకు? Sorry, I'm sorry. This is enough for your interview. సో నిర్మలమ్మ, నిజంగా ఫస్ట్ ఇంటర్వ్యూ తెలుగులో ఇచ్చారు మీరు, అండ్ చాలా హ్యాపీగా ఉంది నాకు. అండ్ నాకు తెలిసి తెలుగు ఆడియన్స్ కూడా దీన్ని బాగా రిసీవ్ చేసుకుంటారు డెఫినెట్గా. సో వాట్ యూ సే అబౌట్ తెలుగు పీపుల్? లాస్ట్లో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? And I should thank you first of all, because though you are a young person, you didn't put me in embarrassment. You are very comfortable. థ్యాంక్ యూ. తెలుగు ఆడియన్స్ మీలో ఒకరిగా భావించి నా తోడుగా ఉంది సహాయం చేసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఛానల్లో అందరికీ చాలా థ్యాంక్స్. మీకు చాలా థ్యాంక్స్. నమస్కారం అండి. బ్యూటిఫుల్ స్మైల్. థ్యాంక్ యూ. అండ్ బ్యూటిఫుల్ గాల్ అని చెప్పొచ్చు.